అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ సిద్ధమవుతుంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్ సర్వీసులు నడిపేందుకు సంస్థ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి 12 వరకు, అంటే అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇదే సమయంలో స్కూల్స్, కళాశాలలకు పండగ సెలవులు ఉన్నందున తమ ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. దీంతో పండుగకు ఉండే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 3 నుంచి 15 వరకు 13 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. విజయవాడ, హైదరాబాద్ మధ్యనే అత్యధికంగా బస్సులు నడవనున్నాయి. ఈ సంవత్సరం అన్ని మార్గాల్లో కంటే హైదరాబాద్కు అత్యధికంగా 353 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ మార్గంలోనే ప్రయాణికులు ప్రయాణించడానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో విద్య, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న పలు జిల్లాల వాసుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం రూట్కి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. తొలి 3 రోజులు 37 సర్వీసుల చొప్పున నడుపుతారని అధికారులు పేర్కొన్నారు. మూలా నక్షత్రమైన అక్టోబర్ 9న అమ్మవారి దర్శనానికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ముందు రోజు అక్టోబర్ 8 నుంచి బస్సుల సంఖ్య గణనీయంగా పెంచినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 9న 105 బస్సులు, అక్టోబర్ 10న 117 బస్సులు, అక్టోబర్ 11న 128 బస్సులు ప్రత్యేకంగా తిప్పనున్నారు. పండుగ తర్వాత రోజు ఆదివారం అక్టోబర్ 13 రావడంతో 13న 128 బస్సులు, 14న 103 బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయానికి వచ్చారు. అయితే గత ఏడాది 2,35,00,000 ఆదాయం వచ్చింది. 2023లో దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా 2,35,00,000 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కోవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. మొత్తం 959 ప్రత్యేక బస్సులు 5,30,000 కిలోమీటర్ల మేర తిప్పారని తెలియజేశారు. కిలోమీటర్కు ₹44.36 మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. ఓఆర్ 66% నమోదైనట్లు వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ రూట్లో నడిచిన సర్వీసుల ద్వారా గరిష్టంగా 1,08,00,000 దక్కిందని వివరించారు. ఆ తర్వాత విశాఖపట్నం మార్గంలో 75,52,000 మేర ఆదాయం వచ్చిందని తెలియజేశారు. 2021లో 1,45,00,000 రూపాయలు, 2022లో 2,10,00,000 రూపాయలు ప్రత్యేక సర్వీసుల ద్వారా ఆర్టీసీకి సమకూరుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.